మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ కూటమి ప్రభుత్వం వస్తే రద్దు చేస్తారంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6, 7, 8 వార్డులలో టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మైనారిటీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. 4% రిజర్వేషన్ కు టీడీపీ వ్యతిరేకం కాదని ముస్లిం స్పష్టం చేశారు. గతంలో ముస్లింల 4% రిజర్వేషన్ను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణయ్యను నేడు వైసీపీలో రాజ్యసభ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలకు అందజేసే సంక్షేమ పథకాలను నిలిపివేశారని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన పట్టణంలో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి అని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అసంపూర్తిగా ఉన్న గొడపల్లి కాలువ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీలకు మంచి జరగాలి అంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని అనుకున్నారు. మీ ఊర్లోనే మీకు పుట్టుకథలు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అన్నవాళ్ళు కొన్ని నాకు ఇక్కడున్న సమస్యలు ఇచ్చారు. అవన్నీ ఒకసారి చెప్తున్నాను మీకు. ఇక్కడి ప్రజలు గుడిపల్లి కాలువ విస్తీర్ణం పేరుతో చేపట్టిన నిర్మాణాల వల్ల ఇబ్బంది పడుతున్నారని విన్నాము. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువకు పూడిక తీయించి గోడలు ఎత్తు పెంచి రివెట్మెంట్ వాల్స్ కట్టిస్తానని మీకందరికీ మాటిస్తున్నాను. ముస్లిం మత గురువు దగ్గరికి వెళ్ళే మట్టి రోడ్డుకు సీసీ రోడ్డు కావాలంటున్నారు. తప్పకుండా మంజూరు చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. కాజానగర్ మసీదు అభివృద్ధికై విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ సహాయం అందించున్నాము. ఫర్దర్గా కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఎటువంటి సహాయం గనులు చేసుకుందాం. ఇక్కడ 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలను 10వ తరగతి స్థాయికి పెంచేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. అధికారంలోకి వచ్చాక వార్డు ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానని ప్రభుత్వం తరఫున మీకు అందరికీ మాటిస్తున్నాను. మధ్యలోనే నిలిచిపోయిన మదరాసును పూర్తి చేయిస్తానని గట్టిగా మాటిస్తున్నాను. ముస్లింలకు ఎలాంటి షరతులు లేకుండా గతంలో మాదిరి ప్రతి ఏటా రంజాన్ పండుగ కూడా తోఫా అందిస్తాము అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మసీదు అభివృద్ధికి ఇమాములకు మరియు మౌజాన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృషి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇస్తానని కూడా మాట ఇస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మీరు అనుకుంటున్నారేమో చాలా మాటలు ఇచ్చానని. అన్న మీ అందరికీ చెప్తున్నాను, నేను ఈరోజు ఈ మాటలు ఇచ్చి మీ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఓట్లేసి
దాని తర్వాత కనపడకుండా పోయే నాయకురాల్ని కానే కాదు, నేను మీకోసం మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్నై అవన్నీ నెరవేర్చడానికి వచ్చిన మీ సేవకురాల్ని కాజానగర్ సోదర సోదరీమణులకి ఒకటే నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇప్పటి నుంచి ఎటువంటి సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా కాజానగర్లో నేను అత్యంత ప్రాముఖ్యత మీకు ఇచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ మీ ముందుండి మీ సమస్యలు తీరుస్తామని మీకందరికీ నేను హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని మీరందరినీ శిరస్సు వహించి ప్రార్థిస్తున్నాను. ఈసారైనా మన ఏరియా నుంచి ఇంత మెజారిటీ రావాలంటే ఏ పని కోసమైనా మనం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కాదు అనకుండా చేసే అంత మెజారిటీ మీరందరూ రెప్పించి చూపించాలి ఈసారి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు మీ ఇళ్ళకి తిరిగి అడిగిందే గాని ఇలా డైరెక్ట్ గా అందరి ముందు అడుగుతున్నాము. చాలా ఇదిగా ఉంది, బాధగా ఉంది అసలు చెప్పుకోవడానికి కూడా. ఎంత